రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. రైట్, ఇటీవల జరిగిన పరిణామాల మీద పట్లాడుతున్నాం. పర్టికులర్గా ఏపీలో బలమైన అంటే ఓట్ల పరంగా బలమైన సామాజిక వర్గం కాపులు ఇటువైపు నిలుస్తారు, ఎవరికి ఏ పార్టీకి చేకూడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది లేటెస్ట్గా జరిగిన పరిణామం, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో. రైట్, కాంగ్రెస్ నుంచి సైదా గారు ఉన్నారు. సైదా గారు, ఈ రెండు పార్టీలే మీరు అవునన్నా కాదన్నా టీడీపీ, జనసేన, వైసీపీ చాలా పవర్ఫుల్గా చాలా బలంగా ఉన్నాయి. ఈ రేసులో మీకు అసలు మద్దతు ఇచ్చే వ్యవహారం ఉంది? అసలు కాపు ఓట్లు కొన్నైనా పడతాయా మీకు కాంగ్రెస్కి? వెంకట గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు అన్న సూర్యప్రకాష్ గారు, జేఎల్ మురళి గారు, జనసేన నాయకులు రాజు గారు, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభరాత్రి. ఈరోజు ఈ ఎన్నికల సందర్భంగా అలాగే ఈ పొత్తుల సందర్భంగా ఒక మంచి డిబేట్ నిర్వహించినందుకు ముందుగా మీకు బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా ఈ రాష్ట్రంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఏకైక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. అయితే సామాజిక వర్గం రాజకీయంగా మొట్టమొదటి కూడా కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ కాపులకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి కాపు సామాజిక వర్గంలో నాయకత్వం పెంచినటువంటి విషయం మీరు ఒకసారి ఈ సందర్భంగా గమనించాలి. కె శివశంకర్ గారు కేంద్ర మాజీ మంత్రి, బిహెచ్ హనుమంతరావు గారు పిసిసి అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు, అలాగే వంగవీటి రంగా గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అభిమానించేటువంటి నాయకుడు వంగవీటి రంగా గారు, అలాగే పల్లం రాజు గారు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి కేంద్ర మాజీ మంత్రి. సైదా గారు, అదంతా గతం అండి. సైదా గారు మర్చిపోవద్దు, అదంతా గతం, అదంతా గతం. చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా కొట్టుకుంటున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంఖ్యలో కొంతమంది చేరారు, మరి కొంతమంది ఏమో జగన్ సంఖ్యలో చేరి భజన చేస్తా ఉన్నారు. నేను అందుకనే ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గానికి అత్యంతగా ప్రాధాన్యత ఇచ్చి పార్టీ పదవుల్లో, మంత్రుల్లో బొత్స సత్యనారాయణ గారు, చిరంజీవి గారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పేర్లు, అనేక మంది జిల్లా అధ్యక్షులుగా, పిసిసి అధ్యక్షులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, మరి గవర్నర్లుగా నియమించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అయితే ఈరోజు ఎలా ఉందంటే చూస్తూ ఉంటే ఈ సామాజిక వర్గం, ఎందుకంటే రెడ్లు కమ్మల తర్వాత ప్రధానమైనటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఆర్థిక వనరులు కానివ్వండి, చైతన్యవంతమైనటువంటి విషయంలో కానివ్వండి, పొలిటికల్ ఐడియాలజీ ఉన్నటువంటి సామాజిక వర్గం ఈరోజు మరి ఇంత శాతం ఉండి కూడా, ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకంటే కులం పునాదుల మీద మనం నిర్మించలేము సమాజాన్ని. కులం పునాదుల మీద సైదా గారు, నా పాయింట్కి మీరు ఆన్సర్ చేయలేదు. నా పాయింట్కి మీరు ఆన్సర్ చేయలేదు. మీకు కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లు పడే అవకాశం ఉందా లేదా ఇప్పుడున్న సినారియోలో ఇన్ని పార్టీల పవర్ని తట్టుకొని? అది నా పాయింట్. అంటే ఒకటండి, కోర్సు మాత్రం మీరు చెప్పినట్లుగా వెంకట గారు మీరు చెప్పినట్లుగా వాస్తవంగా రెండు పార్టీల పరంగా వైసీపీకి, ఇటు టీడీపీకి, ఇటు జనసేనకి, ఈ మూడు పార్టీలతోటి కాపులు చీలిపోయారు. సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నటువంటి కాపులు కొంతమంది మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ విషయం వాస్తవాలు గ్రహిస్తున్నారు కాపు సోదరులందరూ కూడా. మన పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే మనకి మనుగడ, మన గౌరవం దక్కింది అనేటువంటి ఒక భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అలాగే కాపు సామాజిక వర్గంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి విషయం. వెంకట గారు, మా శాతం మరి మాకు ఎన్ని ఓట్లు వస్తాయా, కాపుల్లో నుంచి మరి ఎంత శాతం మాకు ఓట్లు టర్న్ అవుతాయా అనే విషయం మనం ఎన్నికల్లో ఆలోచించాలా. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు సూర్యప్రకాష్ గారు చెప్పారు, ఆయన జనసేన పార్టీలో పిఎస్సి మెంబర్గా ఉండి ఆయన పడినటువంటి ఇబ్బందులు, బాధలు చెప్పాడు. అలాగే మురళీ గారు మాట్లాడుతూ మరి కాపు సామాజిక వర్గం, ఆయన ఒక తెలుగుదేశాన్ని కొంగునేసుకొని ఆయన మాట్లాడాడు. మరి ఇంకొక ఆయన జనసేన రాజు గారు ఆయన మాట్లాడుతాడు, మనం వినాలా? సరే, ఏది ఏమైనా ఈరోజు కాపు సామాజిక వర్గం చైతన్యవంతం అవుతా ఉంది. ఒక ట్రెడిషనల్ ఓట్ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరలా కాపులు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది 2024 ఎన్నికల్లో. ఎందుకంటే మనం చూసాం ఈరోజు
జనసేన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లే తీసుకున్నాడు, ఈయన కాపులందరినీ కూడా తెలుగుదేశానికి తాకట్టు పెట్టారని చెప్పి మరి సూర్యప్రకాష్ గారు వాదన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగా పొలిటికల్లో ఏమైనా జరగవచ్చు, మనం చెప్పలేము. 1 సీటుగా 2 సీట్లుగా 24 సీట్లుగా ఆయనకు బలం అర్థమైపోయింది. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఆయన 1 సీటు గెలిచి ఆ 1 సీటు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాన్ఫిడెంట్ ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి వస్తే పవన్ కళ్యాణ్ రైట్ రాజు గారు మీ పార్టీలో నియంత్రిత ధోరణి ఉందని, మీ పార్టీ అధినేత నియంతలా వ్యవహరిస్తున్నారనేది సూర్యప్రకాష్ గారి ఆరోపణ. ఇందులో ఇది నిజం కాబట్టి బయటకు వచ్చాను అంటున్నారు ఆయన. రాజు గారు మ్యూట్లో ఉన్నట్టు చూసి చెక్ చేసుకోండి ఒకసారి. రాజు గారు మీ సెల్ మ్యూట్లో ఉన్నట్టుగా చూడండి ఒకసారి. ఓకే సార్ నమస్తే సార్, అందరికీ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. రైట్, మేక్ యువర్ పాయింట్. సార్ అది మన చేగంటి సూర్యప్రకాష్, నమస్తే సార్. మీకు ప్రత్యేకించి మీరు గత వీడియోస్ ఒకసారి మీరు అన్ని కూడా మీరు చెక్ చేయడం కూడా జరిగింది సార్. నియంత్రిత ద్వారానే పవన్ కళ్యాణ్ గారిది అయ్యి ఉంటే మరి వైసీపీ పార్టీది ఏమై ఉంటుంది సార్? మీరు చెప్తారు కానీ మామూలుగా మీకు ఒకసారి చెప్తున్నాను. మీకు పవన్ కళ్యాణ్ గారు నియంత్రిత ద్వారంతో కూడుకున్న వ్యక్తి అయితే మిమ్మల్ని ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా చేశారు. అదేవిధంగా పిఎస్సి సభ్యులుగా కూడా గౌరవించారు. మనకిచ్చిన మన పదవుల్ని పార్టీకి ఏ రకంగా మనం యూజ్ చేసాం, పార్టీకి అధ్యక్షుల వారే అన్నీ చెప్పాలి, అధ్యక్షుల వారే మనకి ప్రతి దాంట్లోని మన డెసిషన్ ఆయన నుంచి చెప్పాలి అనేది ఏ పార్టీలో నడుస్తారు. గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలి, తద్వారా పార్టీకి ఒక మంచి పేరు తీసుకురావాలి. అటువంటి పనులు ఏవి కూడా మనం చేయకుండా ఈరోజు నిన్నటి వరకు జనసేన పార్టీ ఒక తీపి పార్టీ, మీరు వైసీపీకి చేరిన వెంటనే ఒక చేదు పార్టీ, అలా అటువంటి మాటలు మార్చేవారిని నియంత్రిత ధోరణి కాదు సార్. వాటికి మేము చెప్పే పదాలు కూడా వేరేగా ఉంటాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీ ఒక రాక్షస పార్టీ. వైసీపీ పార్టీలో చేరాలంటే ఏదైనా ఒక దొంగ అయి ఉండాలి, అక్కడికి వెళ్ళాలంటే ఒక ముడుపులు ఇవ్వాలి. కానీ ఈ రోజు మీరు ఏ ముడుపులు అయితే పట్టుకుని ఒక వైసీపీ పార్టీకి వెళ్ళారు, మీరు ఏ పనులు చేసి అయితే ఆ పార్టీని సమర్థిస్తున్నారు. ఇటువంటి మాటలన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకుని జనసేన పార్టీ మీద కానీ ప్రత్యేకించి మా అధ్యక్షుల వారి మీద మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక కడిగిన ముత్యం. ఆయన ఒక కష్టపడ్డ సంపాదనలోంచి ఒక రూపాయి తీసి పార్టీని నడిపాడు తప్ప మీ దగ్గర కానీ ఎవరి దగ్గర అయినా సరే పార్టీని నడపాలని చెప్పేసి అన్న చేసుకున్నాడు. కష్టపడి జన సైనికులు, అదే విధంగా పార్టీ పవన్ కళ్యాణ్ గారు కష్టంతో నడుపుతున్న పార్టీ జనసేన పార్టీ. మీరు మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి చెప్తున్నాను సార్, కాపులు నిజంగా మన పార్టీని కాపులే నిజంగా గనక చేసుంటే ఒక మోసుంటే 2019 ఎలక్షన్లో కళ్యాణ్ గారు అనే వ్యక్తి కష్టంతో పార్టీని నడుపుతుంటే నిజంగా మనం 130 స్థానాల్లో మనం పోటీ చేస్తున్నాం. మన పార్టీకి వచ్చిన ఓట్ షేర్ ఎంత మనం చూసాం. అదేవిధంగా టీడీపీకి వచ్చిన ఓట్ షేర్ ఉంది. ఇంతమంది కాపులే కనుక 5 పాయింట్ దాంట్లో మనకి ఇతర కులాల నుంచి ఖచ్చితంగా పర్సెంటేజ్ వచ్చింది. అంటే కాపులు ఎంతమంది మనం పనిచేస్తుంటారు. కానీ ఈ రోజు ప్రతి కాపు కులం ఓన్ చేసుకుంటారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని కులాలు కూడా ఓన్ చేసుకునే పరిస్థితిలో ఈ రోజు జనసేన పార్టీకి ఒక కాపు ముద్ర వేసేయాలనే ప్రధాన కారణంతో మీరు ఎటువంటి ఎలిగేషన్స్ చేసి పక్క పార్టీ వైపు చేరని చెప్పేసి మేము మా జనసేన పార్టీ తరఫున మేము చెప్తున్నాం సార్. రైట్, సూర్యప్రకాష్ గారు. సరే, మీకు సూర్యప్రకాష్ గారు, వెంకట్ గారు ఒక అవకాశం ఉంది. రాజు గారికి ప్లీజ్ మాట్లాడండి. ప్లీజ్ మాట్లాడండి చెప్తాను, మాట్లాడండి ప్లీజ్. ఏమంటారా? రాజు గారు నమస్కారం, చాలా సంతోషం. మీ అందరితో కూడా మాకు కలిసి నెట్వర్క్ మీతో అందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నేను కళ్యాణ్ గారిని ప్రజాస్వామ్యబద్ధంగా నేను నడపట్లేదు పార్టీ అన్నాను తప్ప ఆయన జేబులో డబ్బు ఖర్చు పెట్టలేదు, లేకపోతే ఇంకోటి నేను అనలేదండి. మీకు కాస్త చూసుకోండి. మీరు ఒకసారి మీరు ఒక డిబేట్ కి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఏమన్నా మీరు రాజు గారు మాట్లాడలేదు మధ్యలో మీరు వచ్చేస్తారా? మీరు ఒకటి అన్నారు,
అంటే ఇప్పటి వరకు పార్టీలో ఉండి ఇప్పుడు వరకు మంచిగా ఉండి బయటికి వెళ్ళి వెంటనే విమర్శిస్తున్నారు. ఇప్పుడు చెడ్డోళ్ళు అయిపోయారా? అదే వైఎస్ఆర్సీపీ మొన్నటి వరకు దొంగల పార్టీ అన్నారు, ఇప్పుడు మంచిది అయిపోయిందా అన్నారు. సరే, ఆ విషయం నేనన్న విషయం పక్కన పెడితే 2018లో మీ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2018లో గుంటూరులో సభ పెట్టి నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ఎంత దారుణంగా విమర్శించారో, ఎంత దారుణంగా తిట్టారో, మా తల్లి గారిని దారుణంగా మీరు కూడా మర్చిపోయారమ్మా సార్. ఆయన వినండి, మేమంటాగలం పార్టీ గురించి కానీ ఆయన మాట్లాడలేదు. ఈ రోజు ఆయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఈ రోజు రాష్ట్రంలో మీ నోటితో మీరన్న రాక్షస పాలన నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని ఒక్కరు మాత్రమే మాట్లాడండి, ఇద్దరు మాట్లాడటం వల్ల ఏమి వినిపించదు. ప్లీజ్ రాజు గారు, ప్లీజ్ వెయిట్. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రాజు గారు వెయిట్ చేయండి ప్లీజ్. సూర్యప్రకాష్ గారు, ఈ రోజు మీకు మంచోడు అయిపోయాడు మీ నాయకుడికి. అన్కండిషనల్ గా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఆయన అది కూడా చెప్పారు. నాకు జరిగిన అవమానాన్ని కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఒకే ఒక కారణంతో ఈ రోజు తెలుగుదేశంలో కానీ ఈ రాష్ట్రాన్ని రాజు గారు ప్లీజ్ సహకరించాలి. మీరు డిబేట్ కి మధ్యన మీకేమైనా ప్లీజ్ స్పీక్ వన్ బై వన్ ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. ప్లీజ్ రాజు గారు వెయిట్ చేయాలి. మీరు రాజు, సూర్యప్రకాష్ గారు ఒక్కసారి మీకు డిబేట్ మీకు మొత్తం చెక్ చేసుకోమని చెప్తున్నాను సార్. మేము మాట్లాడాలి మాత్రం మేము మాట్లాడలేమా? రైట్. ఆ రోజు మీ అధ్యక్షుడికి చెడ్డోళ్ళు అయినా నారా చంద్రబాబు, నారా లోకేష్ ఇవాళ మంచోళ్ళు అయిపోయారా? ఆ రోజు 1,00,000 కోట్ల అవినీతి పనులు చేసిన ఇవాళ దేవుళ్ళు అయిపోయారా? ఈ రోజు నిజాయితీ బోర్డు అయిపోయారు నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజుకి ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు వచ్చి మార్పేయండి అంటే ఆ రోజు 1,00,000 కోట్లు దొబ్బేసాడు. ఈ రోజు నిజాయితీ బోర్డు ఏ రకంగా అయిపోయాడు నారా చంద్రబాబు నాయుడు? మీ అధ్యక్షుడు మీకు అదే చెప్తున్నాను సార్. మీకు అదే చెప్తున్నాను. 1,00,000 కోట్లు దొబ్బేశారు, 1,00,000 కోట్లు దొబ్బేశారు అని చెప్పేసి అన్నారు. ఈ రాష్ట్రాన్ని నమ్మి మీకు అప్పచెప్పాం. మీరు సరిగ్గా మీకు సింగల్ గా పెడుతున్నారు. మీకు నేను 2014 మీకు సపోర్ట్ చేసి మీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సహకరించాం. మీరు గవర్నమెంట్ మాకు మేము చేసిన సహకారాన్ని పక్కన పెట్టి మాకు వ్యక్తిగతమైన వాటి మీద మా అధ్యక్షుల వారు విమర్శించారు. ప్లీజ్ రాజు గారు ప్లీజ్ వెయిట్. మాట్లాడనివ్వండి, సూర్యప్రకాష్ గారిని మాట్లాడనివ్వండి. బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు ఒకసారి లైవ్ టెలికాస్ట్ ఒకసారి రివ్యూ చేసి చూసుకోండి సార్. ఒకసారి సూర్యప్రకాష్ గారు, మీరు నిన్న మొన్నటి వరకు మీరు ఐడెంటిటీ లేని పర్సన్ చేకొండ హరిరామజోగయ్య గారు ఒక పుత్రుడిగా మీరు ఉన్నారే తప్ప మీకు చేకొండ సూర్యప్రకాష్ స్టేట్ లో ఎక్కడ కూడా మీకు ఒక ఐడెంటిటీ లేదు. మీకు ఐడెంటిటీ క్రైసిస్ తో ఈ రోజు మన జనసేన మీద ఒక ముద్ర వేసేసి చెయ్యాలి. మా తండ్రి మాకు దీనికి నా తండ్రి గారికి సంబంధం లేదు. నేను కోరుకుంటున్నాను ఆ ఐడెంటిటీ జనసేన మీద ముద్ర వేయాలి. అటువంటి ముద్రలో చేసిన పార్టీ సార్ ఇది. మీరు దొంగ పార్టీ నేను రాక్షస పాలన ఈ రోజు మురళి గారు ప్లీజ్ మెయింటైన్